మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నావు ఎప్పుడన్నా? లేదు. మరి నీకెందుకే పెళ్ళి? కూరగాయలు కొనడం చేత కాదు కానీ చేసుకోబోయే సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు. బూడిద గుమ్మడికాయ ఎక్స్ప్రెషన్ పెట్టుకుని తిరిగితే ఇలాంటి వాళ్ళే తగులుతారు. అయ్యింది ఏదో అయిపోయింది, ఆడవమాక. ఒక మాట చెప్తా విను. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తారు, మంచివన్నీ ఏరుకొని చక్కగా బొట్లు వేసుకొని ఇంటికి తెస్తారు. అన్నీ మనమే ఏరుకొని వచ్చాం కదా అని కళ్ళు మూసుకొని కోసి కూరలో వేయరు. అక్కడ మళ్ళీ ఇంకో సెక్షన్ ఉంటుంది. కోసేటప్పుడు కుచ్చులు కనిపించినా, ఎండినా, బాగాలేదు అనిపించినా తీసి అవతలు పడేస్తారు. అయ్యో డబ్బులు పెట్టి తెచ్చాం కదా అని చెప్పేసి కూరలు వేసి వండి తగలెట్టరు. అర్థమైందా? నీకు ఇప్పుడు పెళ్లి కూర అనుకో, వీడు కూరగాయ. మార్కెట్కి వెళ్ళి సంవత్సరం నుంచి కష్టపడి ఏరుకొని తెచ్చావు ఈ అందగాన్ని. పెళ్లి చేసుకునేటప్పుడు అంటే కూర వండగాని కడిగి కోసేటప్పుడు తెలిసింది ఇది పుచ్చిపోయిన కూరగాయ అని. ఇప్పుడేం చేస్తావు? కోసి పుచ్చితో కూర వండేస్తావా, పడేసి కూర తెచ్చుకుంటావా? వారే బా, అసలు ఏమన్నా చెప్పావు బ్రో? ఎలా ఇలా? థ్యాంక్స్ బ్రో. అమ్మాయితో మాట్లాడడం సేపు బాగానే మాట్లాడావు కదా, మబ్బు ఫేస్ పెడతాయండి నాతో మాట్లాడేటప్పుడు. నువ్వే చెప్పావు ఆన్సర్ కూడా. ఆడో రకం ఈడో రకం, అది సుజాత పరిస్థితి. ఆ ఏడుపు దాటి బయటికి రా, రియాలిటీ చూడు. నువ్వు అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంది. ఇంకేం చేయాలో నువ్వే డిసైడ్ అవ్వు. నీ మాట అదే అయితే వెళ్ళిపో రాజేష్, నన్ను వదిలేసి. లేకపోతే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు.